హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పాలిష్ పిల్ల. మేము ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. కార్తీక పౌర్ణమి కదా ఈరోజు. సో వాళ్ళు సత్యనారాయణ కథ చెప్పిస్తున్నారు. ఇంత దూరంలో సత్యనారాయణ కథ చెప్పిస్తుంటే ఒకసారి చూద్దాం ఎట్లా చేస్తారు ఏంటి అనేది. ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము. ఇక్కడ చూడండి, అసలు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఇండియన్ ఇల్లు అని చెప్పేసి గుర్తుపట్టడం కోసం ఇట్లా ముగ్గు అట్లా పూలు పెట్టి ఉంటాయి కదా, ఈజీ గుర్తుపట్టచ్చు ఏ అపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా ఇది ఇండియన్స్ అని చెప్పేసి. మా ఫ్రెండ్స్ అయితే ఇద్దరు ఇక్కడ కుక్ చేస్తున్నారు. ఏం వంట చేస్తున్నారో చూద్దాం. ఇది టమాటా పచ్చడి, ఆలు వంకాయకి ఆలుగడ్డలు కట్ చేసి పెట్టారు. ఇక్కడ వంకాయలు కట్ చేస్తున్నారు. వంటలన్నీ అయినాక ఫుల్ వీడియో చూపిస్తా. మేము ఎక్కడ గెట్ టుగెదర్ అయినా కూడా మా గ్యాంగ్ కలిసినప్పుడు వీళ్ళిద్దరే కుక్ చేస్తారు. లోకేష్ ఇంకా శ్రవణ్ చాలా మంచిగా కుక్ చేస్తారు వీళ్ళు. ఈ ముందు కనిపిస్తున్న దేవుళ్ళది బ్యానర్ ఉంది కదా, ఇదైతే ఇండియా నుంచి తీసుకొని వచ్చినారు వాళ్ళు. ఇంకా అట్లనే కొన్ని పూజా సామాను అవన్నీ ఇండియా నుంచే తీసుకొని వచ్చినారు. సో మేమైతే పంతుల కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ గ్యాప్లో మాకు ఇంకొక ఇన్విటేషన్ వచ్చింది. ఒక అక్క పూజ చేస్తుంది అని అంటే అక్కడికైతే వెళ్ళినాము. మేమైతే కరెక్ట్ హారతి ఇచ్చే టైంకి వెళ్ళినాము. ఎంత బాగా చేసినారంటే అక్క వాళ్ళు పూజ. ఈ అక్క వాళ్ళైతే పూజ చాలా మంచిగా చేసినారు. ఒక్కసారిగా ఇండియాకి వచ్చిన ఫీలింగ్ వచ్చింది అసలు. కార్తీక పౌర్ణమి రోజు ఇట్లాంటి పూజ చూస్తే చాలా మంచిది కదా. ఇక్కడ పూజ ఆఫ్టర్నూన్ వరకు అయిపోయింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే సత్యనారాయణ కథ అయితే ఈవినింగ్ ఉండే. ఇంకా అక్కడ నుంచి బయలుదేరినాము. అక్క వాళ్ళు అయితే వంటలు చాలా రకాలు చేసినారు, కానీ మేము ఆ రోజు ఫాస్టింగ్ ఉండే ఇంకా ఏం తినలేదు. ప్రసాదం అయితే తీసుకుని వెళ్ళిపోయినాము, పూజ అయిపోయిన తర్వాత తిందాంలే అనేసి. నా ఫ్రెండ్ ప్రణవి వాళ్ళ ఇంట్లో పూజ అయితే స్టార్ట్ అయింది. పంతులు ఒక 5:30కి అట్లా వచ్చినారు. సో ఇంకా అప్పుడే అందరు వస్తున్నారు. మెల్లిమెల్లిగా పూజ అయితే స్టార్ట్ చేసినారు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ శారదా గురుభ్యో నమః. శ్రీ ఇష్టదేవతాభ్యాం నమః. శ్రీ కులదేవతాభ్యాం నమః. శ్రీ మాతాపితృభ్యాం నమః. శ్రీ గురుదేవతాభ్యో నమః. అయం ముహూర్తస్తు 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 ముహూర్తస్తు. ఇక్కడున్న గణపతి మీద కొన్ని అక్షంతలు వేసి ఇలా మేము మా ఇంట్లో పూజను మొదలు పెడుతున్నాము. మాకు అంతా మంచి జరిగేటట్టు చూడండి స్వామి. మిన్ని చూడండి వాళ్ళ ఫాదర్ కోసం ఎట్లా మొక్కుకుంటుందా. అద పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షాం. పూజా ద్రవ్యాలపైన ఆ పట్టాని పైన పైన సంప్రోక్షణ. ఓం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షం పరిసరాన్ని సంప్రోక్షం శుద్ధి. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమో నమః. నీకు గణపతి మీద నారాయణ స్వామి దేవత ఏ నమో నమః. అదక్షీరేణ స్నవయామి. ఓం పురుష ఏ వేదకం సర్వం యద్ఘోరం యత్తవ్యం ఉతాంబ్రతత్వస్యేసానః యదన్యేభ్యో నమో నమః. ఫలోదక స్నానాన్ని సమర్పయామి. కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం. అష్టదలో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం.
सर्वेभ्यो नमस्ते अस्त्रुरुद्र उपिभ्यः यत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मादिव सर्वं मनोधिपतिर् ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो। పూజ అయ్యేసరికి ఒక 8 అట్లా అయ్యింది. ఇంకా పూజ అయితే చాలా మంచిగా అయ్యింది. పంతులు ఇట్లా వచ్చి చేయడం ఇంట్లో అది ఇంత దూరంలో చాలా మంచిగా అనిపించింది. వంటలన్నీ ఆఫ్టర్నూన్ చేసినారు. ఒక రైస్ ఒకటి అప్పటప్పట్లో రైస్ కుక్కర్లో పెట్టేసినారు. వింటర్ కదా మంచిగా వేడి వేడి రైస్ తో తింటారు అని చెప్పేసి అట్లా అప్పటప్పట్లో పెట్టి అందరూ తినేసి కొంతమంది వెళ్ళిపోయినారు. ఇంకా లాస్ట్ మేము మిగిలినాము. ఇంకా మేము అందరం కలిసి కూర్చొని అట్లా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తింటున్నాము. తినేసి వాయినం కూడా తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాము ఇంటికి. ఈ కార్తీక పౌర్ణమి రోజు అయితే మొత్తం పూజలతోనే అయిపోయింది. మార్నింగ్ నుండి నైట్ వరకు చాలా మంచిగా అనిపించింది ఈ డే మొత్తము. మీరు కార్తీక పౌర్ణమి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ ఫ్రెండ్స్. హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకో బ్రో.